పుస్తకాలు చదవండి. అనంతత, అంతం రెండూ ఉన్నాయి. పుస్తకాలు చదవండి, ఎన్నిట్లోనూ రాశాను. అలాగే కర్మ సిద్ధాంతం అనండి, ఏదైనా అన్ని విషయాలు కూడా నేను పుస్తకాల్లో రాశాను, చదవండి. మరి సరే, ఇప్పటివరకు చెప్పినటువంటి కూడా కాస్త మనసులో నిలుపుకోండి. మీకున్నటువంటి ఆయా నేను చెప్పిన విషయాలకు సంబంధించి మీకున్న నమ్మకాలు, నిర్ణయాలు అవి అనాలకి ఉంచుకోండి. నేను కాదనడం లేదు. వీటిని కూడా ఓ పక్కన పెట్టి పరిశీలించండి, ప్రశ్నించండి, పరిశీలించండి, వాస్తవాన్ని గ్రహించండి. ప్రశ్న లేకపోతే వాస్తవం తెలియదు. ప్రశ్నించండి అంటున్నాను. ప్రాక్టికల్గా మీ జీవితానికి పోల్చి చూసుకోండి, నిజ జీవితానికి నేను చెప్పిన విషయాలన్నీ. సరే, ఈ జన్మ తేదీకి సంబంధించి, జన్మకి సంబంధించి జరిగే ఉత్సవానికి మీరంతా హాజరైనందుకు అభిమానానికి నేను అభివాదం చేస్తాను. నా అలవాటు ప్రకారం మానవత్వం కలిగిన మనిషిగా, మీలో ఒకరిగా మీ అభిమానానికి నమస్కరిస్తున్నాను. అదే తీరులో దివ్యతో తెలిసినటువంటి గురువుగా ఆత్మపూర్వకంగా మీకు ఆశీస్సులు అందిస్తున్నాను.